కారు సర్వీసింగ్ కు పోయిందని తిరిగి 100 స్పీడ్తో వస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. గత 10 ఏళ్లలో పార్టీ కార్యకర్తల మధ్య సమన్వయం లోపించిన విషయం వాస్తవమే అన్నారు. కాంగ్రెస్ పాలనలో 6.50 లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డును పట్టారని కేటీఆర్ ఆరోపించారు. కనీసం మంత్రిగా కూడా పనిచేయని వ్యక్తిని రాష్ట్ర ముఖ్యమంత్రిని చేస్తే ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు. వాళ్ళు సీట్లు దొరకక ఒకరినొకరు చుట్లు పట్టుకొని గుంజుకొని గుద్దుకునే పరిస్థితి వచ్చింది. మార్పు అన్నారు, మార్పు కాదన్న ఏ మార్పు మా మొబైల్ కూర్చుకున్నాడు. 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఇలా కుత ఉడికిపోతున్నారన్న ఏమన్నారు వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు? నెలకు 2,500 ఇస్తాం ప్రతి మహిళకు అని గ్యారంటీ కార్డు ఇచ్చింది. మరి ఇలా రాష్ట్రంలో మహిళలు ఎంతమందిలో రెక్కినా 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు 1,57 మంది ఉన్నారు. 1,57 మంది తప్పకుండా ప్రతి మహిళకు తప్పకుండా వాళ్ళు 2,500 ఇచ్చేదాకా వాళ్ళ తరఫున మనం కొట్లాడాలని చెప్పి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తాను. 1,57 మందికి ఇయ్యము. దీనివల్ల అక్కడ ఉండే పక్షులు దెబ్బతింటాయి, ప్రాణులు దెబ్బతింటాయి, అక్కడ రేడియేషన్ వల్ల జీవ వైవిధ్యం మొత్తం దెబ్బతింటది. అది వద్దు. మా గూడూరులో 12 లక్షల చెట్లు తీసేస్తారట. 12 లక్షల చెట్లు ఎందుకు కొట్టేస్తున్నారు చెప్పండి? 3,000 ఎకరాల అటవీ భూమిని తీసుకోవడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు మీరు ఇచ్చే ఉద్యోగాలు ఎన్ని చెప్పండి? ఏదో చెప్తున్నారు ఉద్యోగాలు ఇస్తామని. నేను మీకు ఇవాళ చెప్తా ఉన్నా, అక్కడ వచ్చే ఉద్యోగాలలో వస్తే మనోళ్ళకు చెప్పరాసి ఉద్యోగాలు వస్తాయి తప్ప వేరే ఉద్యోగాలు మనోళ్ళకు రావు. పెన్షన్లు ఏం చెప్పినాడు? మనం 200 పెన్షన్ 2,000 చేసినాం. కాబట్టి ఇంట్లో భార్యకో భర్తకో ఎక్కువ సమయం మేము పడ్డది. ఈ ప్రభుత్వం మనకు 5 ఏళ్ళు ప్రభుత్వంకి ప్రజలు అవకాశం ఇచ్చింది. మరి 5 ఏళ్ళు నిలుపుకుంటారా? మధ్యలో